శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నిటినీ అమలు చేస్తున్నారు అక్రమార్కులు. ధనార్జన ధ్యేయంగా వాగుల నుంచి ఇసుకను తోడి అడ్డదారుల్లో జీరో దందాను సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల కళ్లు కప్పి దోపిడీ చేస్తున్నారు. అడపదడప పోలీసులకు చిక్కుతున్నా వ్యూహాలు మార్చి దందా సాగిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని భీంపూర్, గంగాపూర్, గొల్లగూడ, వంకులం, పెద్దవాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఠాగా ఏర్పడ్డ కొంతమంది ఇసుక దందా చేసేవాళ్లు ఆసిఫాబాద్, రెబ్బెన శివారు ప్రాంతాల్లో ఏకంగా భారీ మొత్తంలో ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు, నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మొత్తంలో ఇసుకను డంప్ చేస్తున్నారు. జిల్లాలోని చుట్టుపక్కల వాగుల నుంచి సేకరించిన ఇసుకను కొన్ని చోట్ల డంప్ చేసి అర్ధరాత్రులు లారీల్లో ఆదిలాబాద్కు తరలించుకుపోతున్నారు. రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టుకున్నారు. రెబ్బెన మండలంలోని గంగాపూర్, రాళ్లవాగు, పెదవాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను భారీ మొత్తంలో డంప్ చేసి తర్వాత అర్ధరాత్రిలో జేసీబీ సాయంతో లారీలు, టిప్పర్ల ద్వారా ఆదిలాబాద్కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అక్రమ దందాను కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా ఇసుకను తరలించుకుపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వాగు దగ్గర ఒక 25 కుప్పలు మొత్తం కలిపి 75 ఇసుక కుప్పలు అక్రమంగా వేరే వాళ్ళు ఇక్కడ తరలించి అక్రమ రవాణా చేసేటకు ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉండేందుకు తెలిసి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఎస్ఐ గారు, మేము మరియు రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వచ్చి మేము చూడగా ఇక్కడ ఈ కుప్పలు ఇక్కడ డంప్ చేసి ఉన్నాయి. సో వెంటనే మేము వీటిని పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఈ ఇసుక కుప్పలు, డంపులు అక్రమ రవాణా ఇక్కడ చేస్తే వారి చట్ట ప్రకారంగా తప్పకుండా వారిపై ఇటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ తప్పకుండా వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాము. కావున వారికి మేము హెచ్చరించింది ఏమన్నట్టే ఎవరు కూడా ఇలాంటి అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేయవద్దని మేము కోరుతున్నాం. రెబ్బెన శివారులోని భారీ ఇసుక డంప్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎస్ఐ చంద్రశేఖర్ రాళ్లపేట శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 3 భారీ ఇసుక డంపులు గుర్తించి సీజ్ చేశారు. ఇటీవల సీజ్ చేసిన ఇసుక సుమారు 1200 ట్రాక్టర్ల వరకు ఉండవచ్చునని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు పలుమార్లు ఇసుక డంపులను సీజ్ చేసి తూతుమంత్రంగా కేసులు పెట్టి వదిలేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసిన కొన్నాళ్లకు డంపులను అధికారుల కళ్లు కప్పి అక్రమార్కులు విక్రయించుకోవడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఇసుక రవాణాలో అధికారుల అండదండలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ యొక్క సమీపంలో ముందస్తు సమాచారం మేరకు 2 ప్రదేశాలలో అనుమతి లేకుండా డంప్ చేసినటువంటి ఒక 75 ఇసుక కుప్పలని ఇక్కడ గుర్తించడం జరిగింది. వాటిని ఎంఆర్ఓ గారు శ్రీ రామోహన్ గారి సమక్షంలో మేము సీజ్ చేయడం జరిగింది. తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇక ముందు ఎవరైనా ఇటువంటి చర్యలు చేపడితే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినతరమైన శిక్షలు వేలా చర్యలు తీసుకుంటాం.